జగన్మోహన్ రెడ్డి గారు చేతులు జోడించి మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీని నిలబెట్టండి అని అడిగితే ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు, అందరి కోసం. అలా వెళ్తే ఆయన్ని అవమానిస్తే మరి ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా, లేదా కేసీఆర్ గారు అంటే భయమా? అలాగే అంజలి దేవమ్మ గారు ముగ్గురు మెగా హీరోలు ఇచ్చారు, మనవల్ని ఇచ్చారు, మనవరాలను ఇచ్చారు. ఇండస్ట్రీకి అంత త్యాగం చేసిన ఆ తల్లిని పోసాని కృష్ణమురళి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు ఖండించడానికి కూడా నోరు రాలేదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి భయపడ్డారా? ఎందుకు మీరు అడగలేకపోయారని అడుగుతున్నాను నేను. ఈ పోసాని కృష్ణమురళి గారు ఈరోజు చెప్తున్నారు, అమ్మ సురేఖమ్మ మీరంటే నాకు 30 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. నేనేమంటానంటే ఆ వ్యాఖ్యలు 100% తప్పే. కానీ ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి నాయక కృష్ణ గారు? మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఇంతకుముందు మీరు అంతకన్నా అసభ్యంగా మాట్లాడారు కదా, అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా. మీరు మళ్ళీ ఎన్టీవీ కొన్ని ఒక టీవీ లైవ్లో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ కూడా నేను చెప్తున్నాను మీకు. కానీ ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకంటే ఆ రోజు ఉన్న నాయకుడికి భయపడ్డది, నాయకత్వానికి భయపడ్డది. ఈరోజు నాయకులు ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి గారు రావచ్చు, చంద్రబాబు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, ఎవరో కూడా రాజకీయంగా అంత అంటే కక్ష సాధింపు చర్యలు చేయరు కాబట్టి అమాయకంగా దొరికారని చెప్పేసి వాళ్ళ మీద మరి కక్ష సాధింపు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తున్నాను ప్రకాష్ రాజు గారికి, మీరు పొలిటికల్గా రండి, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు. తర్వాత ఎవరు కూడా అభిమానులు మాట్లాడుతున్న మాటలకి మీకు జవాబు చెప్పేటప్పుడు తర్వాత నన్ను ఇలాగన్నారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటే మాత్రం ఎవరు అవ్వదు. ఎందుకంటే అభిమానం హద్దుని ఎవరు ఆపలేరు, వాళ్ళ కోపాన్ని ఎవరు ఆపలేరు. దయచేసి మనం మాట్లాడేటప్పుడే హద్దుల్లో ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక హీరోకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మీకు ఉంటారు. కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు పొలిటికల్గా ఎదుర్కోండి, మీరు పొలిటికల్గా పార్టీకి రండి, పొలిటికల్గా. అంతేగాని ఇలా దేవుణ్ణి అవమానించడాలు, ఇలా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఒక్క సెకండ్ వల్ల ఇంకొకటి చెప్తాను. రెడీ? ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయంలో మనం రోజుకి చూస్తూనే ఉన్నాం. జానీ మాస్టర్ గారి విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఇండస్ట్రీ తప్పుదారి పడుతుంది, ఇండస్ట్రీ మరి ఎక్కడికో తేడా వస్తుంది అని నేను చెప్తున్నా. ఎందుకంటే చట్టం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఒక 5 సంవత్సరాలు ఒక రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఈ కేసు పెట్టడానికి, ఆ కేసులో మొత్తం టోటల్ పూర్వపరాలు అన్నీ కూడా చూసి